నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం కర్కాటక లగ్నం వారికి కలిసి వచ్చే రాజయోగ దశలు. రాజయోగం అనగానే మనకి పొలిటికల్ పవరు, కొంచెం ధనయోగం, ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి. డెఫినెట్గా రాజయోగం అనే పాయింట్ వచ్చినప్పుడే రాజు అనగానే మనకి ఖచ్చితంగా ఐడియా రావాలి, అది పొలిటికల్ పవర్ కూడా మిక్స్ అయి ఉంటుందని. సో కొంతమందికి పొలిటికల్ పార్టీస్లో ఎంటర్ అవుతారు, కొంతమంది పొలిటికల్ పీపుల్తో రిలేషన్స్ ఉంటాయి, కానీ వీళ్ళు మాత్రం పాలిటిక్స్లో ఎంటర్ అవ్వలేరు కొంతమంది. సో అటువంటి యోగాలు కూడా చూడొచ్చు మనం జనరల్గా. బట్ ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి, సింహ లగ్నం వాళ్ళకి మేజర్గా పాలిటిక్స్ కలిసి వస్తాయి, ఏదో ఒక రూపంలో వీళ్ళు కలిసి వస్తాయి. అంటే ఇవి రెండు రాజగ్రహాలు ఆల్మోస్ట్. ఇవి చంద్రుడు అంటే రాణి అంటారు, రవి అంటే రాజు అంటారు. ఆ టైప్లో ఇవి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వీళ్ళని కూడా ఈ రెండు లగ్నాల వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలనే కాదు, గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలు. అలాగే ఈ కర్కాటక లగ్నానికి బేసిక్గా ఏంటంటే అధిపతి ఎవరు? ఫస్ట్ చంద్రుడు. ఈ చంద్రుడు అంటే ఏ లగ్నానికైనా కూడా మనకి ఏ దశలు యోగిస్తాయి, ఈ ఫలానా దశ, ఈ నవగ్రహాల్లో ఈ దశ యోగిస్తుంది, ఈ దశ యోగించదు అనేది ఎలా కనిపెట్టాలి? ప్రస్తుతానికి మనం కర్కాటక లగ్నం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లగ్నానికి కోణాధిపతులు ఎవరు, కేంద్రాధిపతులు ఎవరు మనం తెలుసుకుందాం. ఇప్పుడు కోణాదికి కేంద్రానికి ఒకే గ్రహం ఆధిపత్యం వచ్చినప్పుడు ఆ గ్రహం అనేది రాజయోగ కారకం అవుతుంది అనేది మనకు తెలుసు. సో ఈ లగ్నానికి మెయిన్గా పంచమాధిపతి ఎవరు? కుజుడు అవుతాడు. దశమాధిపతి కుజుడు అవుతాడు. దానివల్ల కుజుడు ఎక్స్క్లూజివ్గా ఈయన రాజయోగాన్ని స్వతంత్రంగా ఇచ్చే ఒక గ్రహం అన్నమాట. ఈ కుజుడి నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి మీ కర్కాటక లగ్నానికి? మెయిన్ అది చూసుకోండి. మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము. ఈ మూడు నక్షత్రాలు కుజుడు నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో ఏదైనా ఒక ప్లానెట్ మీ జాతకంలో ఉండి ఆ దశలు జరిగేటప్పుడు మీకు యోగం పడుతుంది. లేదు, ఈ కుజుడు మీ జాతకంలో ఎక్కడైనా ఉండనివ్వండి, ఆయన యొక్క దృష్టి మీకు జరుగుతున్న దశ నాదుల మీద కానీ ఉంటే ఆ దశ మీకు యోగిస్తుంది. ఇది ఫస్ట్. అంటే రాజయోగాన్ని ఇవ్వడానికి ఈ ప్లానెట్ మెయిన్ రోల్ పోషిస్తుంది కాబట్టి ఈయన యొక్క దృష్టి ఖచ్చితంగా మంచిదే. తర్వాత ఈయన యొక్క నక్షత్రాలు మంచివే. సో ఈయన ఉన్న ప్లేస్మెంట్తో అంటే ఈయనతో కలిసి ఉన్న గ్రహ దశలు కూడా మంచిదే. సో అందువల్ల ఇది ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్గా తీసుకుందాం. తర్వాత పంచమాధిపతి అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, వీళ్ళు ఖచ్చితంగా యోగకారకాలు ఏ లగ్నానికైనా కూడా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గురువు, చంద్రుడు వీళ్ళిద్దరు, ఒకరు లగ్నాధిపతి, ఒకరు నవమాధిపతి. సో అందువల్ల వీళ్ళిద్దరూ ఎవరికైతే గ్రహాలు మీకు జరుగుతున్న దశలు ఏవైనా సరే ఇవ్వండి, అంటే శని మహాదశ అవనివ్వండి, లేదా బుధ మహాదశ అవనివ్వండి, లేదు కేతువు కానివ్వండి, రాహు కానివ్వండి, వీళ్ళ యొక్క దృష్టిలో కానీ వీళ్ళ యొక్క నక్షత్రాల్లో కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు ఆ దశ యోగిస్తుందనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గురువు యొక్క నక్షత్రాలు ఏమున్నాయి? పునర్వసు, తర్వాత విశాఖ, తర్వాత పూర్వభద్ర. ఈ నక్షత్రాల్లో మీకు రాహు ఉన్నాడు అనుకోండి, మీకు రాహు మహాదశ జరుగుతుంది. మరి కర్కాటక లగ్నానికి ఆయన పాపి కదండి, ఆయన గురువర్గం కాదు కదా, సో ఆయన శనివర్గం కదా, మరి ఎట్లాగ యోగ ఫలితాలు ఇస్తాడు అని అంటే, ఆయన ఉన్న నక్షత్రం ఎవరు నక్షత్రంలో ఉన్నాడు? మీ లగ్నానికి యోగకారకుడైన గురువు నక్షత్రంలో ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా యోగాన్ని ఇవ్వాలా. రాహు ఉన్న రాశ్యాధిపతి ఒకవేళ గురువుతో కలిసినా కూడా మంచిదే. ఎందుకంటే రాహుకేతువులు ఎవరు ఫలితాలు ఇస్తారు? మెయిన్ ఆయన ఉన్న రాష్ట్రాధిపతి ఆయనతో కూర్చున్న గ్రహాల యొక్క ఆధిపత్యాన్ని తీసుకుంటారు, ఆయన ఉన్న నక్షత్రాధిపతి యొక్క ఫలితాలు ఇస్తారు. సో మూడు రకాలుగా ఇస్తారు రాహుకేతువులు. సో కర్కాటక లగ్నం వాళ్ళకి ఏ గ్రహం అయినా సరే దశ జరగనివ్వండి, అది శనివర్గ గ్రహ దశలు జరుగుతున్నప్పుడు ఇబ్బందులు పడతామేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ యొక్క చంద్రుడు, కుజుడు, గురువు ఈ నక్షత్రాల్లో కానీ వాళ్ళు కానీ ఉన్నా, లేదు వాళ్ళ కూర్చున్న రాశ్యాధిపతి వీళ్ళతో కలిసినా, లేదు వీళ్ళ చేత చూడబడుతున్న చంద్రుడి చేత కానీ, కుజుడి చేత కానీ, గురువు చేత కానీ. గురువు చూస్తున్నాడు అనే పాయింట్ వచ్చినప్పుడు మనకు తెలుసు, గురువు సప్తమ దృష్టి ఉంటుంది, పంచమం, నవమం దృష్టి ఉంటుంది. గురువు తనున్న చోటు నుంచి పంచమం దృష్టితో అక్కడ మీకు కూర్చున్న గ్రహదశ జరుగుతుందంటే డెఫినెట్గా మీరు ఆ దశలో మంచి యోగాన్ని అనుభవించే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మాకు ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుందంటే బుధుడు మనకి 11వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, 11వ ఇల్లు కూడా చెప్పొద్దు, ఒకవేళ 10వ ఇంట్లో ఉన్నాడు, ఆయనకి అది మిత్రక్షేత్రం కూడా కాదు, శత్రుక్షేత్రమే. అప్పటికీ ఈ గురువు మీకు ధనస్సులో ఉండి దాన్ని పంచమ దృష్టితో చూస్తున్నాడు, లేదు తులలో ఉండి సప్తమ దృష్టితో చూస్తున్నాడు, లేదు ఈవెన్ సింహంలో ఉండి నవమ దృష్టితో చూస్తున్నాడు. ఈ దృష్టిల్లో ఇప్పుడు ఈ బుధ మహాదశ ఖచ్చితంగా యోగించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది నిజంగా పూర్తిగా యోగించాలి అని అంటే మాత్రం ఇంకా బాగా, అంటే ఒక గ్రహం ఎంత బాగా యోగిస్తుంది అనే దానికి ఎక్కువగా మంచి ఆస్పెక్ట్స్ ఎక్కువ కలిగే కొద్దీ దాని పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇదే బుధుడిని
ఎదురుగా చంద్రుడు కూడా కూర్చొని చూస్తున్నాడు అనుకోండి, లేదు బుధుడున్న నక్షత్రం ఖచ్చితంగా ఏదైనా దీనికి బుధుడికి అక్కడ ఎవరు లేరు, అంటే యోగకారక నక్షత్రాలు ఏమీ లేవు మీ యొక్క లగ్నానికి, అశ్విని భరణి కృత్తిక, సో లేవు. కానీ కుజుడు చూస్తున్నాడు అనుకోండి మకరంలో నుంచి, అప్పుడు 2 ఆస్పెక్ట్స్ పడ్డాయి, మీకు యోగకారకులు ఇద్దరు చూస్తున్నారనమాట దాన్ని, కాబట్టి బుధుడి దశ ఖచ్చితంగా యోగిస్తుంది. సో అట్లా మనం మాట్లాడుకోవాలి. ఏ గ్రహదశ అయినా మీకు ఖచ్చితంగా ఈ చెప్పిన పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని ప్రిడిక్షన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మీరు తప్పటడుగులు వేసే అవకాశమే లేదు. లేదండి 100% నాకు కేతు బాగా నాకు ఇప్పుడు కేతు మహాదశ జరుగుతుందండి, ఆయన కేతు అష్టమంలో ఉన్నాడు, 100% అది యోగించేది కాదు కదా. అష్టమంలో ఉన్న కేతు యోగించడని ఎవరు చెప్పారు? ఒకవేళ మీకు గురువు తులలో ఉన్నా, లేదు మిథునంలో ఉన్నా, లేదు తనతో కలిసి ఉన్నా ఖచ్చితంగా యోగాన్ని ఇచ్చే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన మీకు యోగకారకుడే కదా. సో కేతు వాళ్ళ పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు, 100% మీ కర్కాటక లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా మేలు చేయాల్సిన పరిస్థితే. అది ఏదైనా కానివ్వండి, అది నెగిటివ్ జరిగినా అది మీకు దశ చివరిలో మంచి ఫలితాలు ఇచ్చే తీరుతుంది. అంటే దశని ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు దానికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. కేతు ఇప్పుడు ఏ దశ అయినా కూడా ఫస్ట్ పార్ట్ ఒక 3 పార్ట్లుగా విభజిస్తారు. దానిలో ఖచ్చితంగా ఈయన ఫస్ట్ ఎవరు దశని ఇస్తే, అంటే ఏ నక్షత్రం యొక్క దశ, నక్షత్ర దశలు అంటారు ఇది. అవి ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను. అయితే దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు మృగశిర నక్షత్రం అనుకోండి, మీకు నెక్స్ట్ జరగబోయే దశ రాహు మహాదశ. అంటే రాహు మహాదశ మీకు ఫలితాలు ఎటువంటిది ఇస్తుందన్నప్పుడు ఖచ్చితంగా కర్కాటక లగ్నం వాళ్ళకి రాహువు ఆరుద్ర నక్షత్రం, అంటే మీ నక్షత్రం నుంచి 2వ నక్షత్రం, అంటే మీకు ఆరుద్ర ఎక్కడ ఉంటున్నాడు, మీకు 12వ ఇంట్లో ఉంటున్నాడు కర్కాటక లగ్నం వాళ్ళకి. సో అక్కడి నుంచి లగ్నం చేసుకొని ఫలితాలు చూస్తుంటారనమాట. తర్వాత స్వాతిని లగ్నంగా చేసుకుంటారు రాహు, అంటే సగభాగం 3 6 18, అంటే రాహు మహాదశ తీసుకోండి, 3 పార్ట్లు చేస్తే 3 6 18. ఫస్ట్ 6 ఇయర్స్ మీ జన్మ నక్షత్రం నుంచి మొదటి రాహు నక్షత్రం ఎక్కడ పడుతుందో అక్కడి నుంచి లగ్నంగా చేసుకొని చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ దశా క్యాలిక్యులేషన్ కొంచెం ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను, బట్ మీకు అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఏం మాట్లాడుకుందామంటే ఈ యొక్క దశలు, ఏ దశలు మీకు బాగా యోగిస్తాయి, ఏ దశలు యోగించవు అనే పాయింట్లో ఆలోచించుకుందాం. ఇప్పుడు ఏంటంటే మీకు పాపులు అనే పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ లగ్నానికి 4వ ఇంటి అధిపతి 11వ ఇంటి అధిపతి ఎవరు? శుక్రుడు. సో ఈయన అందులో బాధకుడు కూడా. సో బాధకుడు కాబట్టి ఈయన నీచబడితే యోగిస్తాడు. బాధకుడు 12వ ఇంట్లో శుభ ఫలితాలు ఇస్తాడు. సో బాధకుడు అనేవాడు ఎప్పుడైనా సరే ఏదో ఒక రూపంలో చెడిపోతే ఆయన కొంచెం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో నీచపడినా, లేదు 12వ ఇంట్లో ఉన్నా ఇంకా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు. అక్కడ ఉండి గురువు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, పునర్వసు నక్షత్రంలో ఇంకా సూపర్. సో ఇట్లా మనము శుక్రుడి దశ మామూలు జనరల్గా మాట్లాడుకోవాలంటే శుక్ర మహాదశ సరిగ్గా యోగించదు. సో ఇంకెవరున్నారు మనకి? శని మహాదశ, బుధ మహాదశ. సో ఇవి ఏంటంటే కొంచెం నెగిటివ్ దశలండి మీ లగ్నానికి అని చెప్పుకునేదానికి లేదు. ఒకవేళ శని వక్రీకరించున్నాడు అనుకోండి, వక్రీకరించి గురువు చేత చూడబడ్డాడో లేకపోతే రాహుతో కలుస్తున్నాడు అనుకోండి, ఖచ్చితంగా యోగిస్తుంది. సో ఇట్లా అయితే బేసిక్గా చెప్పుకోవాలంటే ఈ దశలు మనకి పెద్దగా పనికిరావు, ఇది పెద్దగా అంత యోగ్యతనిచ్చే దశలు కావు. జీవితంలో ఇది కొంచెం ఒక రకంగా గట్టిగా కృషి చేయాల్సిన సందర్భాలున్న దశ ఇది. మనం ఒక 100 రూపాయల పనికి కూడా 150 రూపాయలు పని చేయాల్సి వచ్చే పరిస్థితి. అటువంటి దశలన్నీ ఈ దశలే అన్నమాట మీ లగ్నానికి. సో లేదండి భలే కలిసి వచ్చింది నాకు శని మహాదశ అని అంటే డెఫినెట్గా మీ జాతకంలో గురువు, అదే శనిదేవుడు కలిసి వచ్చాడు అని అంటే ఆయన సొంత క్షేత్రంలో ఉండాలి, గురువు యొక్క దృష్టి పడి ఉండాలి, లేదా వక్రీకరించి ఉండాలి, లేదు ఇంకేదైనా 2 శుభగ్రహాలు అంటే గురువు కానీ కుజుడు కానీ దాన్ని చూస్తుండాలి. కుజుడు చూస్తుంటే ఏదంటే శుభగ్రహం అవుతుంది అంటారేమో, ఈయన యోగకారకుడు కాబట్టి. సో అట్లా మనకేంటంటే దశ నిర్ణయించేటప్పుడు బుధుడు చెప్పాను, శనిది చెప్పాను, తర్వాత రవి న్యూట్రల్, ఈ 2వ ఇంటి అధిపతి అయ్యాడు కాబట్టి ధనాన్ని అయితే ఇవ్వాలి. ఆయన ఒకవేళ యోగకారకుడైన గురువుతో కానీ కుజుడితో కానీ కలిస్తే డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేదండి శనితో కలిశాడు అని అంటారు, డెఫినెట్గా ఇబ్బంది పెడుతుంది. తండ్రితో గొడవలు వస్తాయి, తండ్రికి దూరం కావాల్సి వస్తుంది. సో గవర్నమెంట్తో పేచీలు పడతారు. సో ఇట్లాంటి యొక్క వాతావరణంను రవి శనులు కలిసి ఉంటే మాత్రం ఇవ్వాలా. సో ప్రతిదానికి ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అందుకని కర్కాటక లగ్నం వాళ్ళకి బేసిక్గా ఈ పారామీటర్స్ మీరు కానీ చూడగలిగితే మీరు ఖచ్చితంగా మీ యొక్క జాతకంలో మంచి ప్రెడిక్షన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియోలో మీకు కర్కాటక లగ్నం వాళ్ళకి ఏ దశలు ఎలా యోగిస్తాయి అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఓకేనండి, నమస్తే, మీ రాజేష్.